టెక్నాలజీ పెరుగుతోంది, అలాగే మనిషి జీవన శైలి అలాగే జీవన విధానంలో మార్పులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ డోర్ డెలివరీలు, స్విగ్గీలు, జొమాటోలు, అలాగే ర్యాపిడోలు, ఓలాలు ఇలా చాలా వాటినే కార్పొరేట్ సంస్థలకే బాగా దగ్గర అయిపోయాం. ఇటువంటి నేపథ్యంలో అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్యాక్సీ బుక్ చేసుకోవడం, ఇంతకుముందు అది పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఈజీగా ఒక యాప్, అలాగే సింగిల్గా వెళ్ళాలంటే ఒక బైకు, ఒక ఓలా, ఒక ర్యాపిడో ఇలాగ. అయితే ఇక్కడ మహిళలు కూడా ఎక్కువ వీటిని ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ యువత కూడా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, సిటీల్లో బయటికి వెళ్ళాలి అంటే తక్కువ ఖర్చుతో అయిపోయేది సింగిల్ రైడ్. అది కూడా ఈ ర్యాపిడో లాంటి వెహికల్స్ బుక్ చేసుకుంటే 2 వీలర్స్. అయితే ఇక్కడ డ్రైవర్లు జెంట్సే ఉంటారు, ఎక్కువ మేల్ డ్రైవర్సే ఉంటారు. దాంతో అమ్మాయిలు కాస్తంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ర్యాపిడో సంస్థ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా అది కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంతో ర్యాపిడో ఒప్పందం కుదుర్చుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 1000 ఈ బైక్లు, ఆటోలు ఇవ్వబోతున్నారు. అయితే ఇందులో భాగంగా మహిళా డ్రైవర్లను నియమించబోతున్నారు. అంటే ఇప్పుడు మహిళలు ప్రయాణం చేయాలి అంటే ఇంకా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆప్షన్ ఉంటుంది. మనం ఫీమేల్ డ్రైవర్ కావాలని అనుకుంటే అక్కడ ఫీమేల్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వెళ్తుంది. అమ్మాయి అయితే అమ్మాయితో వెళ్ళొచ్చు. అదే కనుక అబ్బాయిలు కూడా అలాగా ఫీమేల్ రైడర్స్ కావాలంటే వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ అవుతుంది అనమాట, ఒకవేళ వాంటెడ్లీ అలా చేస్తే. ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇది ఒక రకంగా చాలామందికి ఒక మంచి ఉపాధి కూడా. ఇప్పుడు అమ్మాయిలకు చాలామంది పార్ట్ టైం జాబులు చేయాలనుకోండి. ఇప్పుడు చాలామంది మగవాళ్ళు, అబ్బాయిలు, యువకులు ఎలా చేస్తున్నారు, వాళ్ళు స్విగ్గీలు, జొమాటోలు డెలివరీలు చేస్తున్నారు. అది లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ ర్యాపిడో యాప్లు ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు. ఆ రైట్స్ అయితే అవి చేసుకుంటున్నారు. ఎలా లేదంటే నెలకు 30 నుంచి 40 వేల వరకు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఉపాధి మహిళలకు కూడా రాబోతుంది, యువతలకు కూడా అవకాశం రాబోతుంది. అదే నేపథ్యంలో ఇలాగా ఎక్కువ ర్యాపిడో, ఓలా లాంటి వాడే వాళ్ళకి, అమ్మాయిలకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే భద్రత దృష్టిలో పెట్టుకుని కూడా ఈ మహిళా రైడర్లు అయితే నిర్మించబోతున్నారు. అలాగే ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ బైక్లు, ఈ ఆటోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిపోతోంది. వీరిని ర్యాపిడో సంస్థతో అనుసంధానించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయం ద్వారా మహిళల ఉపాధికి ఊతం లభిస్తుంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే కొంతమందికి ఇప్పుడు ప్రభుత్వం ఈ బైక్లు, ఈ ఆటోలు కూడా ఇచ్చి ర్యాపిడోతో అనుసంధానం చేస్తారు. దాంతో వాళ్ళకి ఉపాధి కూడా కలిగినట్టు అవుతుంది. గుడ్ డెసిషన్.